వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ గారు. ఏడాదికి 2 లేదా 3 సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులు కూడా అలరిస్తూ వస్తున్నారు. గత ఏడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వర చిత్రాలు విడుదల చేయగా, ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాడు. ప్రెసెంట్ అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమా కూడా ప్రకటించేశాడు మాస్ రాజా. ఉగాది పర్వదినం సందర్భంగా తన 75వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో పాటు ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే ఈ సినిమా దావత్ ఎలా ఉండబోతుందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. అలాగే పోస్టర్ మీద రవణ దావత్ ఇస్తుంటూ రెడీ అయిపోండ్రి, హ్యాపీ ఉగాది రాబాయ్ అంటూ తెలంగాణ యాసలో రాసి ఉండడం కూడా గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో రవితేజ గారు పాత్ర పేరైతే లక్ష్మణ బేరే అని కూడా మేకర్స్ అయితే తెలిపారు. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందని కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పడం కూడా జరిగింది. ఆదాయం అయితే చెప్పనితి, ఖర్చు అయితే లెక్క చేయన్, రాజ్య పూజ్యం అయితే అన్లిమిటెడ్, అవమానం అయితే 0 అంటూ రవితేజ గారు పోషిస్తున్న పాత్ర గురించి RT75 మూవీ పోస్టర్ పై రాసుకొచ్చిన తీరైతే భలేగా ఉంది.